అడవులు, వన్యప్రాణులు, నదులతో కలిసి అచ్చం సింగపూర్ తరహాలో ఒక స్పెషల్ సిటీని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాం ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా అస్సాంకి ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చారు. ఆ అతిథి ఎవరో కాదు, మన పొరుగు దేశమైన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే. ఆయన 2 రోజుల పర్యటన కోసం అస్సాం వచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు, వేల ఏళ్ల నాటి సాంస్కృతిక బంధం. అయితే ఇదొక మామూలు పర్యటన కాదు, దీని వెనుక ఒక భారీ భవిష్యత్ ప్రణాళిక ఉంది. అదే గెలేఫు కోక్రజార్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. అసలు ఈ గెలేఫు ఏంటంటే, భూటాన్ అస్సాం సరిహద్దులో భూటాన్ దేశం ఒక అద్భుతమైన అత్యాధునిక నగరాన్ని నిర్మిస్తోంది. దాని పేరే గెలేఫు మైండ్ఫుల్నెస్ సిటీ. దాదాపు 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగకుండా అడవులు, వన్యప్రాణులు, నదులతో కలిసి అచ్చం సింగపూర్ తరహాలో ఒక స్పెషల్ సిటీని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. దీని వల్ల మనకు లాభం ఏంటి అంటారా? ఈ మెగా సిటీ మన అస్సాం సరిహద్దుకు ఆనుకునే ఉండడం వల్ల అక్కడి నుండి మన దేశంలోకి వ్యాపారం, పర్యాటకం భారీగా పెరగబోతున్నాయి. దానికి తోడు అక్కడి నదుల ద్వారా 5000 మెగావాట్ల రెన్యూవబుల్ జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయబోతున్నారు. ఇదంతా మన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ భూటాన్ నిర్మిస్తున్న ఈ మైండ్ఫుల్నెస్ సిటీ ఐడియా మీకెలా అనిపించింది? ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ సిటీలు మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది కదా. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మన నార్త్ ఈస్ట్ సాధిస్తున్న ఈ అద్భుతమైన అభివృద్ధి గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.